వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. కొమ్మల లక్ష్మీ నరసింహస్వామి జాతర ఏర్పాట్లు పూర్తయ్యాయి. హోలీ పండుగ ప్రారంభంతో జాతరకు భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో ఆలయ అధికారులు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేశారు. భద్రత, తాగునీరు, ప్రసాద వితరణ, పార్కింగ్ వసతులపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. వేలాది మంది భక్తులు రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చే అవకాశం ఉండడంతో ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సేవల కోసం పోలీస్ శాఖ సహకారం తీసుకున్నారు. స్వామివారికి భక్తులు మొక్కులు చెల్లించి ఏర్పాట్లు ప్రత్యేకంగా చేయబడ్డాయి. జాతర సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తులు నిబంధనలు పాటిస్తూ స్వామివారి కృపను పొందాలని దేవస్థానం ఈవో అద్దంకి నాగేశ్వరరావు సూచించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నమః. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం బొమ్మాల నియోజకవర్గ మండలం వరంగల్ జిల్లా వార్షిక బ్రహ్మోత్సవాలు రేపు బళ్ళు తిరుగుట కార్యక్రమం, మధ్యాహ్నం 12 గంటలకు పూర్ణావతి, తదనంతరం గరుడ సేవ, సాయంత్రము చక్రయానోత్సవం అని ప్రవహణలతో అత్యంత వైభవంగా, రాజకీయ ప్రవహణలు అత్యంత వైభవంగా జరుగుతాయి. 18వ తారీఖున స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. సుమారుగా ఈ కార్యక్రమంలో సుమారుగా ఒక 10 లక్షల మంది భక్తులు విచ్చేస్తారని మా అంచనా. మండలం తీసుకుంటాం వరంగల్ జిల్లా ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు చేస్తున్నటువంటి భక్తజనానికి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. వచ్చేసి ఈరోజు 13వ తారీఖు, రేపు 14వ తారీఖు నుండి హోలీ సందర్భంగా మనకు ఈ యొక్క ఉత్సవాలు జరగడం జరుగుతుంది. హోలీ నాడు మనకు ప్రభావాలు తిరుగుతాయి. తర్వాత మనకు భక్తజనం కూడా విరివిగా వచ్చేసి స్వామివారి దర్శించుకోవడం జరుగుతుంది. 14/3/2025 నుండి 18/3/2025 వరకు అంటే 5 రోజుల కార్యక్రమాలు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దేవాదాయ శాఖ నుండి చదవపల్లీలు, క్యూ లైన్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన కరెంటు డెకరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ కూడలల్లో అంటే అనగా పార్కింగ్ ప్లేసులలో కానీ జనాలు రద్దీగా ఉండే ప్లేసులలో కూడా మనం సీసీ కెమెరాలు కూడా అమర్చడం జరిగింది. లైటింగ్ కూడా అమర్చడం జరిగింది. మనకు వివిధ డిపార్ట్మెంట్ల సహాయ సహకారాలతో కూడా మన ఈ యొక్క జాతరను విజయవంతం చేయడానికి కూడా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. వివిధ డిపార్ట్మెంట్లు అనగా మనకు పోలీస్ సిబ్బందితోటి మనకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనం తగు బందోబస్తు ఏర్పాటు చేయడం గత వాళ్ళు 400 మంది పోలీసు వాళ్ళని ఎంగేజ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు అదే మాదిరిగా చేసి మనకు కార్మిక సిబ్బంది కూడా మనకు ఈసారి నూతనంగా నగరపాలక సంస్థ నుండి కూడా 20 మంది రావడం జరుగుతుంది. వివిధ గ్రామ పంచాయతీల నుండి కూడా సెక్రటరీల ద్వారా వాళ్ళు కూడా సిబ్బందిని కూడా ఎంగేజ్ చేసుకోవడం జరిగింది. మిషన్ భగీరథ గారు కూడా మనకు ఎల్లవేళలా నీరు అందుబాటులో ఉండే విధంగా తగు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా R&B వారు కూడా రోడ్లు, గుత్తలు ఉన్న కాలంలో కూడా పూర్తి చేసి దాన్ని లెవెల్గా చేయడం జరిగింది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నిరంతరంగా కరెంటు ఉండే విధంగా తగు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా మనకు RTC వారు కూడా భక్తులు ఎల్లవేళలా గమ్యం చేర్చే విధంగా కూడా వారు కూడా బస్సులు వెంట వెంటనే నడిపే విధంగా తగు ఏర్పాటు చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. सब्सक्राइब చేసుకోండి TG24. सब्सक्राइब TG24 टीवी. सब्सक्राइब कीजिए TG24 टीवी और एंजॉय कीजिए.